డిసెంబర్ 9, 2024 వరకు. దీంట్లో ఎన్ని సాల్వ్ అయినాయనే మాట కూడా వారు అడిగినారు. 27,215 అంటే దాదాపుగా 63% సాల్వ్ అయినాయి. 63% ఇది పక్కా సాల్వ్ అయిన లెక్క. ఇది ప్రతి నోడల్ ఆఫీసరు వీళ్ళు ఇచ్చే అప్లికేషన్ పైన ఎండార్స్మెంట్ చేసి లేకుంటే ఇనిషియల్ వేసి పంపించి మళ్ళీ సాల్వ్ అయిన తర్వాత వారే సంతకం పెట్టి వాళ్ళకి తెలియజెప్పడం జరుగుతూ ఉంది. ఈ ప్రకారంగా 63% గ్రీవియన్సెస్ సాల్వ్ అయితే ఇది ఉత్త ప్రహసనమే అంటే ఏమనుకోవాలి అంటే కేవలం ఓ మంచిగా జరుగుతున్న కార్యక్రమాన్ని పైన బురద తల్లే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. అందుకని హరీష్ రావు గారు కొద్ది గొప్ప మీరంటే మా అందరికి గౌరవం ఉంది. ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, కొంచెం బాగానే ఉంటుందనేటువంటి మాట. కానీ ఇలా మీరు చేసిన పని చూస్తే మాత్రం మీరు కూడా రాజకీయాలకే పరిమితమైనారు, రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రజావాణిని రాజకీయాలకు వాడుకోకండి. చాలా గొప్ప ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలా మీ ప్రభుత్వం జరిగేటప్పుడు ధరణి అని ఒక రెవెన్యూ వ్యవస్థను తీసుకొని వచ్చారు. ఆ వ్యవస్థలో ఎంతమంది బాధపడ్డారు. ఏదైతే ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కొన్ని లక్షల ఎకరాలు పేదలకు పంచినారు. ఆ పంచిన భూములన్నీ ధరణి పేరుతో ఆ పట్టాలు ఉండేటువంటి వాటిని ఆ ధరణి పోర్టల్ నుంచి తీసేసింది ఎవరు? కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమే. అలాంటి దరఖాస్తులు మాకు వస్తే కలెక్టర్తో మాట్లాడి, జాయింట్ కలెక్టర్తో మాట్లాడి, ఆర్డీఓతో మాట్లాడి, తహసీల్దార్తో మాట్లాడి అవన్నీ రిస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీ ప్రభుత్వంలో కేవలం ఒక కలెక్టర్తోనే అధికారం ఉండే. కలెక్టర్ ఇప్పుడు దొరకపోయేవాడు, ఆయన కలిసే పరిస్థితి లేకుండే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు అదే మాదిరి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిర్ణయం తీసుకొని దాన్ని డీసెంట్రలైజ్ చేసి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, దాని తర్వాత తహసీల్దార్ వరకు కూడా అధికారం ఇవ్వడం జరిగినది. ఆ ప్రకారంగా ఎన్నో సమస్యలు ధరణి పోర్టల్ అంటే ఒక వ్యక్తి, ఒక బీదవానికి ఆ ఊర్లో భూమి ఆయన ఆస్తి, భూమిపైనే ఆయన హక్కు. ఊర్లో ఆయనకి ఇల్లుంటే ఆ ఊరి వాడని మనం చెప్పుకుంటాం, ఆ ఊరిలో భూమి ఉంటే ఆ ఊరి వాడని మనం చెప్పుకుంటాం. మీరు అదే తీసేస్తే ఆయన ఉనికికే ముప్పు వస్తూ ఉంది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అలాంటి ధరణి పోర్టల్లో మీరు చేసినటువంటి చెడు పనులన్నీ మేము కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎన్నో మేము అంటే సక్సెస్ స్టోరీస్లలో పట్టేదారు పాస్ పుస్తకం పొంది మేము మాట్లాడిన తర్వాత మేము కేవలం ఎండార్స్మెంట్ చేసి ఇవ్వడమే కాదు, కలెక్టర్తో నేరుగా మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మాకు ఈ బాధ్యత అప్పచెప్పినారు, ముఖ్యమంత్రి గారి తరఫున మేము మాట్లాడుతూ ఉన్నాం, మీ దగ్గరికి ఎండార్స్మెంట్ చేసి పంపిస్తున్నాం, ఈ సమస్యను మీరు చూసి పరిష్కరించాలని చెప్తే వారు పరిష్కరించి వారు పట్టేదారు పాస్ పుస్తకం ఇచ్చి మళ్ళీ మాకు రిప్లై కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని ఇలాంటి కష్టమైనటువంటి హైదరాబాద్ చుట్టూ ఉండే పొలాలు చాలా విలువైన పొలాలు, అలాంటి పొలాలు కూడా మేము రిస్టోర్ చేసేటువంటి ప్రయత్నం ఈరోజు మేము చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. ఇంకా చాలామంది మీరు నిన్న కూడా చూసి ఉండొచ్చు, కేజీబీవీ టీచింగ్ స్టాఫు, దాని తర్వాత మిగతా స్టాఫు 25 రోజుల నుంచి స్ట్రైక్లో ఉన్నారు. మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. మాకు పిటిషన్స్ 2 టైపులు. ఇండివిజువల్గా ఉండేవాళ్ళు లోపలికి వచ్చి పిటిషన్స్ ఇస్తారు. మాకు గ్రూప్ పిటిషన్స్ బయట మెట్ల మీద కూర్చుంటారు. మాకు దినము ఒక 3 గ్రూపులు ఉంటాయి. నిన్న వచ్చినటువంటి గ్రూప్లో మనకు విఆర్ఏలు అంటే ఎవరైతే 61 సంవత్సరాలు దాటినారో మా వాళ్ళు రిటైర్ అయినా కూడా వాళ్ళ స్థానంలో మాకు ఉద్యోగం ఇవ్వాలని నిన్న రావడం జరిగింది. ఆ ప్రకారంగా మేడం ఆ సంబంధిత అధికారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడం మేము తప్పకుండా చర్య తీసుకుంటామన్నమాట చెప్పడం జరిగింది. అదే మాదిరిగా 2008 డిఎస్సి నియామకాలు ఎప్పుడు జరగాలి అవి ఎప్పుడో మర్చిపోయినారు. అటువంటివి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు దాన్ని రివైవ్ చేసి ఫైల్ను కదిలించి ఈరోజు నిన్నటి వరకు అది లా డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉండే మాట్లాడిన తర్వాత మేడం మాట్లాడినారు, నేను మాట్లాడాను, లా డిపార్ట్మెంట్ కూడా దాన్ని క్లియర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనాన్స్ ఒకటి కాంకరెన్స్ ఇస్తే నెక్స్ట్ సీఎం గారు సంతకం అయితే వాళ్ళకందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఆ ప్రకారంగా చాలా పాత సమస్యలు మీరు మురుగబెట్టిన సమస్యలన్నీ మేము ఈరోజు అవన్నీ సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. కేజీబీవీది కూడా 25 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. కేజీబీ సమగ్ర శిక్ష అభియాన్, సర్వశిక్ష అభియాన్, అది మేము కామన్ భాష కేజీబీవీ స్కూల్స్ అంటాం. దాంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దాంట్లో టీచింగ్ ఉన్నారు, నాన్ టీచింగ్ ఉన్నారు. మాకు జీతాలు సరిపోతలేవు, కన్సాలిడేటెడ్ పే పైన ఉన్నాం, మేము కాంట్రాక్ట్ పైన పనిచేస్తున్నాం, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని అడుగుతూ ఉన్నారు. మేము రెగ్యులరైజ్ చేయడం సాధ్యం కాదు.
ఏదైనా పే హైక్ కానీ ఇంకేదైనా బెనిఫిట్స్ కానీ మీకు ఇలా ఎక్కువ మంది ఆడవాళ్ళు టీచర్స్గా ఉన్నారు, మీకు ఇలా మెటర్నిటీ లీవ్ అడుగుతూ ఉన్నారు, లేకపోతే ఇంకేదైనా బెనిఫిట్స్ అడుగుతూ ఉన్నారు. ఆడ పీఈటీస్ ఉంటే 10 నెలలకే జీతాలు వస్తున్నాయి, మాకు మిగతా వాళ్ళకేం 12 నెలలు వస్తున్నాయి, మాకు కూడా 12 నెలలు ఇవ్వాలంటే అవన్నీ ఒప్పించే ప్రయత్నం చేసినాం. ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేనటువంటి అన్ని డిమాండ్స్ ప్రభుత్వం జీవోలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఫైనాన్స్ మాత్రం పరిస్థితి బాగలేదు, కొంచెం టైం ఇవ్వనేటువంటి మాట మాత్రమే సీఎం గారు చెప్పడం జరిగింది. దానికి కూడా ఇలా ఈ ఎంప్లాయీస్ సమస్యలు స్టడీ చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది. దానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారే చైర్మన్, దాంట్లో శ్రీధర్ బాబు గారు, దాంట్లో మన ఇంకా ఒకరిద్దరు మంత్రులు ఉన్నారు. ఆ కమిటీకి మేము రెఫర్ చేస్తాం, వారు ఏ రికమెండేషన్ ఇస్తుంది మేము ఒప్పుకుంటామనే మాట కూడా చెప్పడం జరిగినది. ఆ ప్రకారంగా వాళ్లకు ఆ సమస్య తీరడానికి ఈ సమగ్ర శిక్ష అభియాను, ఈ కేజీబీవీలు, ఈ జీతాలు కేంద్రం 60% ఇవ్వాలి, రాష్ట్రం 40% ఇవ్వాలి. ఆ ప్రకారంగా మొత్తం మాపైనే భారం మోపితే ఎట్లా, కేంద్రం కూడా మనం అడుగుదామని నిన్న కిషన్ రెడ్డి గారు, కేంద్ర బొగ్గు గనుల మంత్రి, క్యాబినెట్ హోదా ఉండే మంత్రి హైదరాబాద్లో ఉన్నారంటే నేను వారితో అపాయింట్మెంట్ తీసుకొని, నేను ఇంతవరకు కలవలే వారిని మొదటిసారి, ఎందుకంటే వీళ్ళ గురించే వీళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలి. ఎందుకంటే పిల్లలు నష్టపోతున్నారు, దాదాపుగా కొన్ని లక్షల మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు కేజీబీలో, చాలా గొప్ప సేవ చేస్తున్నారు వీళ్ళు, మంచి విద్యాబోధన ఉంది. ఆ 60% ఆయన ఏమైనా పెంచుతాడో పెంచమని అడుగుదామని నేను వీళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని పోయినా, దిల్కుషా గెస్ట్ హౌస్ ఉంటే తీసుకొని పోయిన తర్వాత మేము ఇది ఓవరాల్గా మొత్తం దేశం మొత్తం పెంచాల్సి వస్తుంది, ఒక తెలంగాణకే పెంచలేము, నేను ఢిల్లీ పోయిన తర్వాత మాట్లాడి చెప్తానని చెప్పినాడు. మళ్ళీ మాకంత కన్సర్న్ లేకపోతే కేవలం ప్రహసనమే అయితే మేము ఎందుకు ఇంత కష్టపడతాం. నేను సెక్రటరియట్ కూడా 2 o'clock ప్రజావాణి అయిపోతే మధ్యాహ్నం ఇంత భోజనం తిని ఈ మొండి కేసులన్నీ కూడా మా ఎంబడి వేసుకొని వస్తాం సెక్రటరియట్కి, లేకుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పోతాం. ఎందుకంటే మేము పోతే కొద్దిగా వింటారని, ఊకే ఫోన్ చేస్తే ఒకసారి వినొచ్చు, ఒకసారి వినకపోవచ్చు, రాస్తే ఒకసారి వినొచ్చు, వినకపోవచ్చు, వచ్చి వాళ్ళకి నచ్చజెప్పి కూర్చోబెట్టి ఈ మాదిరి ఉంది మీరు చేయాలి, న్యాయమైన కోరికేది, ఇంతకాలం కాలేదన్నమాట చెప్తాం. అంత సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నాం. అలాంటి మా పైన ఈ వ్యవస్థ పైనే ఇది ఒక ఉత్త ప్రహసనం అంటే అది పాపం తగులుతుంది హరీష్ రావు గారి మాట చెప్తున్నాడు. ఆ మాదిరిగా తప్పుగా మాట్లాడొద్దు. అందుకని మంచి చేస్తే మంచి అని చెప్పండి, చెడు అయితే చెడు అని చెప్పండి. సీఎం గారు చాలా బాధ్యతగా, ఆయన చాలా కరెక్ట్గా ఈరోజు మమ్మల్ని ఐడెంటిఫై చేశాడు. ఆయన గొప్ప విషయం. ఆయన కూడా అంటే రావాలని కోరిక ఉంది కానీ పని ఒత్తిడి ఉంది. ఇలా సీఎం రాకపోయినా కూడా మీకు అనసూయ మన సీతక్క గారు వచ్చినారు, దాని తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు వచ్చినారు, కొండా సురేఖ గారు వచ్చినారు, ఈ మాదిరి ఎంతోమంది మంత్రులు వచ్చిపోతూ ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి 1 గంట 2 గంటలు కూర్చొని పోతారు. పొన్నం ప్రభాకర్ గారు వస్తూ ఉన్నారు. అందుకని మంత్రులు ఎవరు రావడం లేదన్నమాట కూడా ఆయన అన్నాడు. వస్తున్నారు, అందరూ కూడా వస్తారు. ఎందుకంటే మనకు శాఖలేమో ఎక్కువ ఉన్నాయి, మంత్రులేమో తక్కువ ఉన్నారు, వాళ్ళపైన కూడా పని భారం ఉంది. అందుకని అందరూ అంటే మేమిద్దరం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. మేడం కూడా CEO సెర్పు చాలా పెద్ద బాధ్యత, దాదాపుగా ఒక 75 లక్షల మంది మహిళలకు వారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా అంటే అలాంటి డిపార్ట్మెంట్ ఉన్నా కూడా సమయం ఇచ్చి చాలా జాగ్రత్తగా మేము వ్యవహారం చేయడం జరుగుతూ ఉంది. అందుకని ఎలాంటి పొరపాట్లు ఎక్కడ జరగడం లేదు. చాలా బాగా ఇప్పుడు మీకు ఇచ్చిన RTI ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే 63% సాల్వ్ అయినాయి. చెప్పు 63% నాట్ ఏ జోక్. మీకు 100% అయ్యేటి ఎక్కడ ఉండవు. నేను చంపేచ్చినా నాకు శిక్ష పడవద్దంటే అవుతుందా? అది నేను కోర్టులో కేసు ఉంది, నా కోర్టులో కేసు విత్డ్రా చేయించి నా ప్రాబ్లం సాల్వ్ చేయంటే అవుతుందా? అది అన్ని తప్పుడు పనులకు అందరూ వస్తున్నారు, అందరు ఇస్తున్నారు, మేము లేదనుకుండా తీసుకుంటున్నాం. నువ్వు చంపేచ్చినావు నేను తీసుకోని పిటిషన్ అనడం లేదు, వాళ్ళ హక్కు ఉంది, ఇస్తున్నారు, తీసుకుంటున్నాం. అందుకని దీంట్లో ఆ మాదిరిగా 63% సాల్వ్ అయింది. మిగతా కూడా సాల్వ్ చేయడానికి మా సాధ్యమైనంత వరకు మేము ప్రయత్నం చేస్తాం అనేటువంటి మాట. ఉత్త ప్రహసన ఇలా కేవలం ఒక స్టేట్ హెడ్ క్వార్టరే కాదు, ప్రతి జిల్లాలో సోమవారం నాడు కలెక్టర్ ఆధ్వర్యంలో, SP ఆధ్వర్యంలో ఆడ కూడా ప్రజావాణి జరుగుతూ ఉంది. మా దగ్గరకు వచ్చే ఏవైతే పిటిషన్స్ ఉన్నాయో సంబంధిత జిల్లాకు మాకు ఉదయం ఇస్తే సాయంత్రం వరకు వాళ్ళకి ఆన్లైన్లో పంపిస్తున్నాం. నేను మా వనపర్తి జిల్లా కలెక్టర్తో మాట్లాడితే, సార్ నిన్న ప్రజావాణి ఉంటే నేను మరుసటి రోజు వనపర్తిలో కార్యక్రమం ఉంటే పోతే నిన్న సాయంత్రమే నాకు పిటిషన్స్ వచ్చినాయి సార్, వాటిపైన ఐఆమ్ అట్ ఇట్ సార్, ఐ విల్ రిజాల్వ్ ది ఇష్యూ అట్ ది ఎర్లియస్ట్ అన్నమాట చెప్తాడు. ఆ ప్రకారంగా అందరికీ ప్రతి జిల్లాకు పోతూ ఉన్నాయి. అందుకని అంత పర్ఫెక్ట్ సిస్టమ్ పెట్టుకొని మేము పనిచేస్తున్నాం తప్ప ఇంకోటి కాదనేటువంటి మాట కూడా
నేను మనకి ఇంకోటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏం బాధ్యత ఉంటుంది? మళ్ళీ ఇవాళ ప్రతిదానికి మనం పర్మనెంట్ ఎంప్లాయీస్ని పెట్టుకుంటామా? ఇప్పటికే స్టేట్ ఎక్స్చెకర్ చాలా కష్టంగా ఉంది. అందుకని ఉండేటువంటి సిస్టంతోనే చాలా జాగ్రత్తగా అదే నోడల్ మేడం చెప్తూ ఉన్నారు. నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా రెగ్యులర్ ఆఫీసర్స్, వాళ్ళు గెజిటెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు. సపోర్టింగ్ స్టాఫ్ మాత్రమే వాళ్ళు అవుట్ సోర్సింగ్, వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళే. నేను ప్రజావాణి అయిపోయిన మరుసటి రోజు మేము చూస్తాం కదా, నా ఆఫీస్ అక్కడే కాబట్టి అందరూ 3 రూమ్లలో కూర్చొని సార్ట్అవుట్ చేసి పంపిస్తూ ఉంటారు. కనీసం 1-2 days పడుతుంది అవన్నీ సార్ట్అవుట్ చేసి పంపేవారు. ఎవరు తీసుకొని చెత్తబుట్లో పడేయడం లేదు, స్కాన్ చేసి పంపిస్తూ ఉన్నారు. అందుకని చాలా బాగా జరుగుతూ ఉంది. ఇది ఒక ప్రజా ప్రభంజనం, ప్రహసనం కాదు. అది గుర్తించమని మన హరీష్ రావు గారికి, టీఆర్ఎస్ ఆ నాయకులకు నేను మీరు నెక్స్ట్ ట్యూస్డే వస్తా అంటే యూఆర్ వెల్కమ్. మీరే చూసి మొత్తం ప్రాసెస్ అంతా మీరే చూడండి ఏం జరుగుతూ ఉంటుంది. కానీ తప్పుగా మా పైన అభియోగాలు మోపవద్దు. మంచిగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని బురద జరుగుతుందని మాట మాత్రం మేము మనవి చేస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.